అర్థమైంది. దీనిని మీకు ఎగ్జాంపుల్తో చెప్తా. ఎక్కడికి పోక్కర్లే, మన ఇతిహాసాలు చాలు. సీతాదేవి లంకలో చెరపట్టబడింది, రాక్షస వలయం. అవునా కాదా? రావణాసురుడు ఎవడు? ఇంక చెప్పక్కర్లేదు మీ అందరికీ. చుట్టూ ఉన్న కాపలా వాళ్ళు ఎవరు? రాక్షస స్త్రీలు. మాటలతో అన్నిట్లో బాధ పెడతారు సీతమ్మ. రావణాసురుడు అయితే 2 నెలలే లేకపోతే చంపేస్తానంటాడు. ఇలాంటి పరిస్థితి సీతమ్మది. అక్కడే ఎవరైతే కాపలా ఉన్నారో సీతమ్మకి, ఆ కాపలా వాళ్ళల్లోనే త్రిజట ఎవరు? త్రిజట తెలుసుగా. త్రిజట స్వప్నం చాలా ప్రసిద్ధం రామాయణంలో, సుందరకాండలో. ఆవిడెవరు? రాక్షస స్త్రీ. కానీ సీతమ్మకి ఎంత ఊరటనిచ్చింది. పక్కనే ఉంది. మిగతా రాక్షస స్త్రీలందరూ సీతమ్మను బాధ పెడుతుంటే ఆ త్రిజట ఊరటనిచ్చింది. అవునా? అమ్మా మీకేం బాధపడక్కర్లేదు, నేను స్వప్నాన్ని చూశాను అని మొదటి నుంచి సీతమ్మకు ఊరటనిచ్చింది త్రిజట. పక్కనే కూర్చుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది రక్షణ? స్వాంతన. ప్రపంచం, ఆ ప్రపంచంలోనే, అక్కడే ఆ రాక్షస వలయంలోనే ఇంకొక ఆవిడ ఉంటుంది, విభీషణుడు కూతురు నల అనేటువంటి ఒక అమ్మాయి పేరు నల. విభీషణుడు కూతురు కూడా సుందరకాండలో ఉంది. విభీషణుడు సాత్వికుడు కదా. ఇదంతా ఇష్టం లేదు ఆయనకి. రావణాసురుడికి చెప్పాడు వినలా. కానీ డైరెక్ట్గా సీతమ్మతో మాట్లాడితే రావణాసురుడు ఒప్పుకోడు. అనుమానం వస్తుంది. అందుకని తాను వెళ్లకుండా, మాట్లాడకుండా తన కూతుర్ని పంపిస్తాడు. ఆడవాళ్ళు మాట్లాడుకుంటే ఎవరేమో అనుకోరు, ఆమె రాక్షస స్త్రీ కదా, అది సంగతి. అందుకని తన కూతుర్ని పంపించి సీతమ్మకి స్వాంతన కలిగిస్తాడు. ఎవరు? విభీషణుడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి స్వాంతనం? అక్కడి నుంచే వచ్చింది, ఆ రాక్షస వలయంలో నుంచే. అవునా? ఊరటనిచ్చి స్వాంతననిచ్చి అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి ఎవరిది వాళ్ళకే ఇక్కడ వడ్డింపబడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అక్కడే ఉన్నాడు విభీషణుడు. మరి అక్కడ ఎక్కడో సముద్రాన్ని దాటి అంత కష్టపడి ఆంజనేయుడు వచ్చాడా లేదా? ఊరట కలిగించాడా లేదా అమ్మవారికి? ఇంకా నేను ప్రాణత్యాగం చేసే సమయంలో కూడా ఆమెను ఆపి ధైర్యాన్ని ఇస్తాడు. అది ఒక ఉదాహరణ చెప్తున్నాను. అందుకని సాధువు అంటే సన్మార్గంలో ఉండేవాడు ఎప్పుడు కూడా రక్షింపబడతాడు. అంతే. తాను ఏ మార్గం, ఈ ధర్మాన్ని అనుసరిస్తున్నా ఆ ధర్మమే రక్షిస్తుంది, ఇంకోటి కాదు. ఎక్కడున్నా ఇది ప్రూవ్డ్. అది కాబట్టి ఈ ప్రపంచమే రక్షిస్తుంది, శిక్షిస్తుంది, రెండు చేస్తుంది. దేన్ని బట్టి? మన కోటా బట్టి. మన కోటా, మనకు పాపపుణ్యాలు ఉంటాయి కదా, దాన్ని బట్టే వస్తుంది ఇదంతా కూడా. సరే, అయిపోయింది. సరే, పితుహు అంటే ఏంటి? రక్షణ ఇచ్చేటువంటి ఈ ప్రపంచం. అందుకే అన్నరూపం, అన్నరూపమైనది ప్రపంచం. అందుకే ఈ భృగువు, సరే వరుణుడు ఏం చెప్పాడంటే, తర్వాత వస్తుంది. దేనివల్ల ప్రాణులు పుడితే మొట్టమొదటిగా బ్రహ్మం అంటే ఏమిటి అంటే ముందు అన్నం అన్నాడు ఆయన. అన్నం, ప్రాణం. ఇప్పుడు మనము ఏం చూస్తున్నాం? ప్రపంచం అంటే అన్నం. అన్నం అంటే ఏంటి? ఈ నోట్లో పెట్టుకుంటే అన్నమే కాదు, 5 ఇంద్రియముల ద్వారా అనుభవించేదంతా అన్నమే. ఏది? దృశ్యాలు, శబ్దాలు, ఇవంతా అన్నమే. 5 ఇంద్రియముల ద్వారా స్వీకరించేది అన్నం. ఉందా లేదా? ఇది. తర్వాత ఈ అన్నం స్వీకరించాలంటే లోపల ఏముండాలి? వైటల్ ఎనర్జీ, ప్రాణం ఉండాలి. ప్రాణశక్తి లేనివాడు స్వీకరించలేడు, ప్రాణం ఉండాలి. ఇది కూడా బ్రహ్మమే. శ్రోత్రం, చక్షు, ఇవేంటి? ఇంద్రియ శక్తులు. అంటే జ్ఞానేంద్రియాలన్నీ కూడా బ్రహ్మమే అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత ఈ మొత్తం ఇంద్రియాలని, వాచం, వాక్కు అంటే కర్మేంద్రియాలకు ప్రతీక. మొత్తం కర్మేంద్రియాలు బ్రహ్మమే. ఈ మొత్తం ఇంద్రియాలన్నింటినీ సమన్వయం చేసేది ఎవరు? మనస్సు. అది కూడా బ్రహ్మమే అని గురువుగారు మొట్టమొదటి చెప్పాడు. సో బ్రహ్మం అంటే ఏమిటి నాకు బోధించండి అంటే ఏం చెప్పారు ఇప్పుడు గురువుగారు? అన్నం, ప్రాణం, చెప్పండి, చక్షు, శ్రోత్రం, మనః, వాచం. ఇవన్నీ మనకు తెలుసా తెలీదా? మనం వాడుకుంటున్నాంగా రోజు.
ఇదంతా కూడా బ్రహ్మమే అని చెప్పారు. అంటే ఎక్కడో బ్రహ్మ ఉంది, ఎప్పుడో పొందేది కాదు నాయనా. మనం ఏదైతే ఉపయోగించుకుంటున్నామో ఈ శక్తులన్నీ, ఇంద్రియ శక్తులు, ప్రాణం, మనస్సు, ఇది ఎక్కడున్నాడు? వేరుగా ఎక్కడో ఉన్నాడు. వీటిలో లేరా పరమాత్మ? కదా. మన లోపలే కాదు, సర్వజీవుళ్ళకి ఉందిగా ప్రాణం, ఇంద్రియాలు, మనస్సు ఉన్నాయిగా. ఆ వాటిల్లో ఉన్నదే బ్రహ్మ, ఎక్కడో కాదు. అలాగే అన్నం, అన్నం అంటే ఏంటి? మనం ఏదైతే పంచేంద్రియాలు స్వీకరిస్తున్నామో ఇది కూడా ఏమిటి? పరమాత్మే. సో పరమాత్మ కంటే భిన్నమైనది, అన్యమైనది లేదు అని ఒక మాటలో సింపుల్గా చెప్పాడు. అయితే మరి ఇది అతీతమైనది అంటారు కదా. ఏది? మనోవాచో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అని చెప్పారుగా ఇంతకుముందు ఆనందవల్లిలో. అంటే మనస్సు, వాక్కు ఎక్కడి దాకా వెళ్ళి అందుకోలేక తిరిగి వచ్చిందో అది బ్రహ్మం అని చెప్పారు కదా. బట్ వీటన్నిటికీ అతీతము కదా బ్రహ్మము. నిజమే. అది అనుభవం పొందటానికి అతీతం. అనుభవం పొందలేడు వీటి ద్వారా. ఏది? ఇంద్రియ మనోబుద్ధుల ద్వారా అనుభవం పొందలేడు, అందుకని అతీతం అంటాడు. కానీ లేదా ఇంద్రియాలకి, మనసుకి, బుద్ధికి, సర్వ ఏంటి అనుభవాలకు అన్నిటికీ ఆధారం ఎవరు? అధిష్టానం ఎవరు? పరమాత్మే. అది అతీతమే కానీ అది అధిష్టానమై ఉన్నది, దూరంలో లేదు, ఎక్కడో లేదు. అనుభవం పొందటానికి అతీతం. అలా అని చెప్పి దూరంగా ఉందా, వేరుగా ఉందా, అన్యముగా ఉన్నదే? లేదు, అన్నిటికీ ఆధారమై ఉంది. అందుకని అన్నం, ప్రాణం, మనసు ఇవి కూడా ఏమన్నాడు? బ్రహ్మమే అన్నాడు. అని చెప్పి ఊరుకోకుండా ఇంకో విషయం చెప్తాడు. ఏమిటది? ఈ సర్వప్రాణులు కూడా సృష్టి అనగానే మనకి జగత్ అంటే ఏం కనిపిస్తుంది? సృష్టి, స్థితి, లయం. జీవులు కూడా అంతే కదా. పుడుతున్నారు, కొన్నాళ్ళు జీవిస్తారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. ఈ మూడు కూడా ఎక్కడున్నాయి? ఎక్కడ జరుగుతున్నాయి? ఆయనలోని. ఆ సమస్త జీవుళ్ళకి కూడా. అందుకనే ఏమన్నారు? ఏతో వా ఇమాని భూతాని జాయంతే. ఎక్కడి నుంచి ప్రాణులు పుట్టుకొస్తున్నారో, ఎవరి వల్ల జీవిస్తున్నారో, మళ్ళీ దేంట్లో లీనమైపోతారో ఆ అధిష్టానము, ఆ ఆధారము బ్రహ్మమే, పరమాత్మే. పైగా ఇంకేమన్నాడు? పుట్టడమే కాదు, ఇప్పుడు జీవిస్తున్నాంగా మనం అంతా. ఎలా జీవిస్తున్నాం? ఎవరు ఆధారంగా బతుకుతున్నాం? ఎవరు ఆధారంగా? పరమాత్మే. మళ్ళీ ఎక్కడ పోతారు వీళ్ళందరూ? ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పోతారు. ఇప్పుడు అలలు ఎక్కడ పుడుతున్నాయి? సముద్రంలో పుడతాయి. ఎక్కడ నిలుస్తున్నాయి? సముద్రంలోనే నిలుస్తాయి. ఒడ్డునపై నిలవు. ఎక్కడ కలిసిపోతాయి? సముద్రంలో. అంతే. నగలు ఎలా తయారు చేస్తాడు కంసాలి? బంగారంతోనే చేస్తాడు. నగలన్నీ తయారైన నగల్లో ఏముంది? బంగారమే. అవునా కదా? ఆ నగలన్నింటినీ కరగేసేస్తాడు అనుకోండి, కరగదీస్తాడు. అంటే ఏంటి? అవసరం లేనప్పుడు ఏం చేస్తారు? ఏదైనా కరిగిస్తారు. కరిగితే మళ్ళీ ఏముంటుంది అక్కడ? బంగారమే. అంటే ఏంటి? అక్కడ అధిష్టానం ఒకటే, ఆధారం అది. సో జీవుళ్ళ యొక్క పుట్టుక, జీవుళ్ళ యొక్క స్థితి, జీవుళ్ళు లయమవటం అనేది మూడిటికి ఆధారం ఒకటి అని చెప్పాడు. చెప్పి ఏం చెప్పాడు? తద్విజిజ్ఞాసస్వ, దాన్ని తెలుసుకో. దేన్ని? ఈ సమస్త జీవుళ్ళ యొక్క సృష్టి, స్థితి, లయములకు అధిష్టాన ఆధారాన్ని తెలుసుకో, అదే బ్రహ్మము అనగానే ఈయన ఏం చేశాడు? భృగువు సతపోతప్యత, వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏం చేశాడు? తపస్సు చేశాడు.
తర్వాత తపస్సు చేసి ఇక అట్టించి అటే పోలే, మళ్ళీ గురువు దగ్గరకు వస్తాడు. అది తర్వాత అనువాకంలో వస్తుంది. ఇక్కడ తపస్సు అనే మాటకి ఈ అనువాకంలో చాలా ప్రాధాన్యతను ఇస్తాడు. 5 సార్లు తపస్సు చేస్తాడు, మళ్ళీ తిరిగి వస్తాడు కదా. ఇక్కడ ఇది ఉపనిషత్తులన్నీ కూడా జ్ఞానమును అందించి జ్ఞానం ద్వారా ఎలా పొందాలో చెప్తాయి. ఆ స్థాయికి వచ్చిన వాడికి ఇది అర్హత. కాబట్టి ఇక్కడ తపస్సు అంటే మనకి పురాణ ఇతిహాసముల్లో కొన్ని దృశ్యాలు చూపిస్తారు. తపస్సు అంటే ఏం చూపిస్తారు? ఒంటికాల మీద నిలబడ్డం, అవునా? ఎండకి వానకి నిలబడ్డం, అవునా? ఆకులు తింటాం, అలమలు తింటాం, లేకపోతే నీళ్లు దాగి ఉంటాం. ఇలాంటివన్నీ గొప్ప తపస్సులుగా పురాణ ఇతిహాసాలు చెప్తారు. అలా తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు, శక్తిని పొందిన వాళ్ళే ఉన్నారు. అవన్నీ ఏం తపస్సులు? భౌతిక తపస్సు. శారీరక, మానసిక, వాచక తపస్సులు అని చెప్పారా భగవద్గీతలో? చెప్పారు. అవి ఒక రకం తపస్సులు. దాంట్లో కూడా సాత్విక, రాజసిక, తామసిక తపస్సులు అని చెప్పారా? అవన్నీ తామసికం, రాజసికం. అలాంటి తపస్సులు చేసేవాళ్ళు ఎవరంటే రాక్షసులు, ఇంకెవరు? అసురులే. అవును, అలా చేసేవాళ్ళంతా. కానీ సాత్వికులైన వాళ్ళు చేసేది ఏం తపస్సు? జ్ఞాన తపస్సు. ఇదే 4వ అధ్యాయంలో కూడా చెప్తారు. బహవో జ్ఞాన తపసా పూత మద్భావం ఆగత చెప్పాడు కృష్ణుడే 4వ అధ్యాయంలో. అనేక మంది జ్ఞాన తపస్సు చేత నన్ను పొందారు అంటాడు. సో భగవంతుని పొందాలంటే ఏం తపస్సు కావాలి? ఇక్కడ జ్ఞాన తపస్సు కావాలి. జ్ఞానముతో తపస్సు చేయాలి, జ్ఞానం దృష్టిలో చేయాలి. అంతేగాని శరీరాన్ని బాగా ఏంటంటారు బాధ పెట్టడం, దాన్ని ఇది చేసుకోవడమే తపస్సు. అది తామసికం, అదొక స్థాయి అంతే. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మనస్సుని, బుద్ధిని రెండింటినీ ఏకాగ్రము చేసి మనము ఏ శాస్త్రంనైతే విన్నామో, ఏదైతే శ్రవణం చేశామో, అధ్యయనం చేశామో దానిపైన దృష్టి నిలిపి యోచన చేయడం, మననం చేసుకోవడం, ఆలోచించడం, మననం నిధిధ్యాసనలోకి వెళ్ళటం. సో జ్ఞాన దృష్టిలో తపస్సు అంటే ఏంటి? ఇప్పుడు శ్రవణం, మననం, నిధిధ్యాసనం, అది తపస్సు. అందుకు శ్రవణం చేయటం కూడా తపస్సే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామందికి శ్రవణం తపస్సు అని తెలియక ఏదో వచ్చి కూర్చోవడమే జరుగుతుంది, కానీ కాన్సన్ట్రేషన్తో వినరు. ఏకాగ్ర చిత్తముతో వినాలి. వినేటప్పుడే 50% లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ఏకాగ్ర చిత్తంతో వినకపోతే ఏం జరుగుతుంది? దృష్టి ఎక్కడో ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? లోపలికి రానే రాదు. లోపలికి రాకపోతే ఇంకేం శరీరం లోపలికి తీసుకోదు కదా, మనసు ఉండాలి కదా. అందుకు శ్రవణం అనేది తపస్సు. అప్పుడు దృష్టి ఎక్కడికి పోకూడదు, ఎక్కడికి పోకూడదు. చాలామందికి ఒక హ్యాబిట్ ఉంటుంది. చాలామందికి పుస్తకం చదువుతారు, ఎక్కడికి వచ్చి శ్రవణం చేసేటప్పుడు చదువుతుంటారు కూర్చొని. బ్యాడ్ హ్యాబిట్. ఎప్పుడు చదవాలి అధ్యయనము? శ్రవణం తర్వాత స్వాధ్యయనం అనేది తనకు తానుగా చేసుకో, అప్పుడు చదువుకోవాలి. శ్రవణం చేసేటప్పుడు చదివితే ఇంకా శ్రవణం ఏముంటుంది అక్కడ? టైం వేస్ట్, కూర్చోవటం దండగా కదా. కాబట్టి ఒక్క శ్రవణేంద్రియము, బుద్ధి పనిచేయాలి అక్కడ, ఇంకేమీ పని చేయకూడదు. అప్పుడు ఎప్పుడైతే సూటిగా లోపలికి వెళ్ళిపోతుందో అలాంటి శ్రవణము మనకేమవుతుంది? స్వాధ్యయనానికి, మననానికి దోహదం చేస్తుంది. అప్పుడు మనం చదువుకున్నప్పుడు, మనం మననం చేసేటప్పుడు వెంటనే ఏమవుతుంది? అది కనెక్ట్ అవుతుంది, లింక్ దొరుకుతుంది. సో మొట్టమొదటిగా ఏకాగ్ర చిత్తముతో వినటం తపస్సు. తర్వాత తనకు తానుగా
అధ్యయనం చేయటం చక్కగా శ్రద్ధగా, అది తపస్సే. మననం చేయటం, అది తపస్సే. తర్వాత నిధిధ్యాసనలోకి వెళ్ళిపోవడం, అది తపస్సు. ఇదంతా తపస్సు, అంతే కదా. ఇప్పుడు ఈయన శిష్యుడైనటువంటి భృగువు ఏం చేశాడు? గురువు గారు ఇంతే చెప్పాడు, ఎంత 4 మాటలే చెప్పాడు అంతే. ఎక్కడి నుంచి ప్రాణులు పుట్టుకొచ్చారో, ఎక్కడ ప్రాణులు నిలిచారో, ఎక్కడ ప్రాణులు కలిసిపోతున్నారో, ఇది బ్రహ్మము, నువ్వు తెలుసుకోవయ్యా అని చెప్పి అన్నం, ప్రాణం, మనస్సు, ఇంకేం చెప్పారు, వాక్కు, చక్షు, శ్రోత్రం, ఇదే. వెళ్ళిపోయాడు, తపస్సు చేశాడు. తపస్సు చేసి ఏం తెలుసుకున్నాడు ఆయన? కొంత ఒక్కొక్క స్థాయిలో వాళ్ళు చేసే తపస్సు ద్వారా, అంటే దేని మీద తపస్సు చేశాడు? ఇప్పుడు గురువు గారు చెప్పిన విషయం పైన, వాక్యం పైన తపస్సు చేయగా ఏమర్థమైంది? కొంతవరకే అర్థమవుతుంది, అంతేగా. మరి ఇప్పుడు ఇచ్చింది ఒక మెసేజ్, ఒక సందేశం, దాని మీద తపస్సు చేయగా అతనికి కొంత సత్యం తెలిసింది. సత్యం ఎప్పుడూ కూడా అది కూడా క్రమంగానే తెలుస్తుంది. ఒకేసారి ఆటం బాబు బద్దలైనట్టుగా సత్యం రివీల్ కాదు, తెలియదు. ముందు తక్కువ స్థాయిలో సత్యం, ఎదిగిన వాడికి ఇంకో స్థాయిలో సత్యం, ఇంకొంచెం ఎదిగిన వాడికి ఇంకో స్థాయిలో సత్యం. వాళ్ళ యొక్క ఎదుగుదలని బట్టి, పరిపక్వతను బట్టి సత్యం అనేది తెలుస్తుంది కదా. అయితే పరిపూర్ణముగా సత్యం ఏమిటో తెలియాలి అంటే అనుభూతి చెందేదాకా తెలియదు, స్వానుభవం పరిపూర్ణంగా వచ్చేదాకా తెలియదు. అదేదో తెలుసుకోవాలంటే దానికి కూడా శాస్త్ర ప్రమాణం ఉండాలి, గురువు యొక్క వాక్యం ఉండాలి, గురువాక్యం, అది ప్రమాణంగా తీసుకోవాలి. ఇప్పుడు తపస్సు అంటే ఏంటి? ఒక రకంగా మనస్సుని, బుద్ధిని ఏకాగ్రము చేసి అటు ఇటు సంచరించకుండా, పక్కకు పోనీయకుండా ఏదైతే శాస్త్రాన్ని వింటున్నాడో దానిపైన దృష్టి నిలపడం తపస్సు. ఇలా చేసినప్పుడు తర్వాత స్థాయి ఏమవుతుంది? మననంలోకి వెళ్ళిపోతాడు. అధ్యయనం చేసేటప్పుడు వెంటనే ఏమవుతుంది? గుర్తొస్తుంది, కనెక్ట్ అవుతుంది, స్ఫురణకు వస్తుంది. వ్యవహారంలో కూడా స్ఫురణ రావాలి. మననం అంటే ఏంటండి చెప్పండి? మననం అంటే ఏంటి? మననాత్రాయతే అంటే మననం చేస్తే మనని రక్షిస్తుంది. ఏది? శాస్త్రం. ఎట్లా రక్షిస్తుంది? పోలీసుల్లాగా వచ్చి రక్షించదు. ఎలాగా? బుద్ధిలో, జ్ఞాన రూపంలో, ఆలోచన రూపంలో రక్షిస్తుంది. ఏమండి, మనిషి పాడైపోవాలన్నా, మనిషి ఎదగాలన్నా, బాగుపడాలన్నా ఆలోచనేనా కాదా? ఆ ఆలోచన శాస్త్ర ప్రమాణంతో కూడి గురువు చెప్పిన ఉపదేశాన్ని అనుసరించి ఉన్నదనుకోండి, అదే రక్షణ మనకి, అదే రక్షణ. ఎక్కడి నుంచో వచ్చే రక్షణ దొరకదు. అంతే, తన ఆలోచనే తనకి రక్షణ, కవచంలాగా ఉపయోగపడుతుంది. అదే మంచి మార్గాన్ని మనకి చూపిస్తుంది. అందుకే తపస్సు అన్నారు, చూసారా? అందుకే తపస్సు అన్నారు. దేన్ని? మనస్సుని, బుద్ధిని ఏకాగ్రము చేసే మంత్ర సాధన కావచ్చు, లేకపోతే శ్రవణము కావచ్చు, స్వాధ్యయనము కావచ్చు, మననము కావచ్చు, ఇదంతా కూడా తపస్సే. అంతే తప్ప అన్ని మాడగట్టుకొని చిక్కిపోయి, బక్క చిక్కిపోయి శరీరాన్ని బాధ పెట్టుకోవడం ఒక్కటే కాదు. ఈ జ్ఞాన తపస్సుకి ఏదైతే అవసరమో ఆ ఇంద్రియ నిగ్రహం, ఆ శారీరకమైనటువంటి కంట్రోల్, ఇది కూడా తపస్సే, అవసరం కదా. ఇప్పుడు బుద్ధి బాగా పనిచేయాలి, మనస్సు బుద్ధి ఏకాగ్రం కావాలంటే ఏం చేయాలి? కొంత శారీరకమైనటువంటి శిక్షణ కూడా అవసరమే, శారీరకమైన క్రమశిక్షణ కూడా అవసరమే, అవునా కాదా? ఇప్పుడు మనం బాగా పీకల దాకా తిన్నాం అనుకోండి, ఆలోచనలు ఏమవుతాయి? అప్పుడు ఏమొస్తుంది? మంచి నిద్ర వస్తుంది, అంతే. ఇంకే బుద్ధి అంతా ఖాళీ అయిపోతుంది, అవునా కాదు? అందుకని పెద్దలు ఏం చెప్పారు?
ఈ బుద్ధి బాగా సూక్ష్మంగా కొంచెం మనకు సాధన చేసుకోవాలంటే మితాహారం చెప్పలే. అందుకని మితాహారం కూడా తపస్సే. మనకు భగవద్గీతలో అన్ని చెప్పారు. సాత్వికాహారం ఉండాలి, మితాహారం అయి ఉండాలి, ఇవన్నీ చెప్పారు. అది భగవద్ అర్పితమై ఉండాలి. ఎన్నో రకాల సాధనలు ఉన్నాయి. సో ఇది కూడా కొంత అవసరమే. ఇది శారీరకమైన క్రమశిక్షణ, శారీరకమైనటువంటి మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ కూడా దాంట్లో అంగములు. దేంట్లో మనస్సుని బుద్ధిని ఏకాగ్రం చేసి చేసే సాధనలు ఇవన్నీ ఏమవుతున్నాయి, దోహదకరంగా ఉంటాయి. కాబట్టి ఇవి కూడా శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు ఇన్ని చెప్పారు. అందుకే సో శారీరక వాచక తపస్సులు దేనికి సహాయపడతాయి, మానసిక తపస్సుకు సహాయపడతాయి. అందరూ డైరెక్ట్గా మానసిక తపస్సు చేయలేరు. కాబట్టి ముందు శారీరకం, తర్వాత వాచకం, సూక్ష్మం, ఒకదాని తర్వాత ఒకటి. అల్టిమేట్గా తపస్సు అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఒక ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యం వైపు తన మనోబుద్ధుల్ని కేంద్రీకృతము చేయడం, లక్ష్యం వైపు నిలుపుతాం. సో భృగు ఏం చేశాడు, ఇప్పుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి గురువు గారు చెప్పిన విషయం పైన తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఏమర్థమైంది చూడండి. తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు ఆయన, గురువు గారి దగ్గరకు వచ్చాడు. తపస్సు చేసి గురువు గారి దగ్గరకు వచ్చి తాను తపస్సు ద్వారా ఏం తెలుసుకున్నాడో చెప్పాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వెరిఫికేషన్ అంటే తెలుసు కదా, తాను తెలుసుకున్నది సత్యం అవునో కాదో ఎవరు చెప్పాలి, తానే డిసైడ్ చేయకూడదు. నేను సత్యాన్ని తెలుసుకున్నానంటే అది అజ్ఞానం అయిపోతుంది. మళ్ళీ గురువు గారి దగ్గరకు వచ్చి చెప్పుకున్నాడు. అప్పుడు గురువు ఓహో వీడు ఇంతవరకు వచ్చాడు అనేది ఆయనకు అర్థం అవుతుంది. అర్థమయ్యి అప్పుడు ఇంకేం చేస్తాడు, తర్వాత స్టెప్, ఇంకో క్రమం ఏమిటో, మళ్ళీ తర్వాత ఏం చేయాలో మళ్ళీ సూచిస్తాడు. అంతే కదా, మరి అలాగే ఉండాలి ఏదైనా క్రమం. ఇప్పుడు చూడండి, భృగు మళ్ళీ గురువు గారి దగ్గరకు వచ్చి చెప్పు, అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత్యభిసంవిశంతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తగం హోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోదప్యత సతపస్తప్వా. మళ్ళీ వెనక్కి రండి. అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత్యభిసంవిశంతి తద్విజ్ఞాయ
పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తగం హోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి స తపోతప్యత స తపస్తప్త్వా అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. ఇప్పుడు గురువు గారు ఏం చెప్పారు ఇందాక? మనం దిక్కులు చూస్తే ఎక్కడెక్కడ ఏం చెప్పారు? ప్రాణులందరూ ఎక్కడి నుంచి పుట్టుకొస్తారో, ప్రాణులు ఎలా నిలుస్తారో, దేనివల్ల ప్రాణులు దేనిలో లీనమైపోతారో జీవుళ్ళు, అది బ్రహ్మము అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు? అన్నం, ప్రాణం, చక్షుశ్రోత్రం, మనః, వాక్కు, ఇవన్నీ చెప్పారు. ఇంత ఆయన చెప్పింది. ఇది బ్రహ్మ అన్నాడు. ఆయన వెళ్ళి ఏం చేశాడు? తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఏమర్థమైంది ఆయనకి? అది వచ్చి చెప్పుకుంటున్నాడు ఇప్పుడు. సో ప్రాణులు దేనివల్ల పుడుతున్నారు? భగవద్గీతలో కూడా ఏం చెప్పారు? అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, మొదటి వాక్యం. అంతే కదా. స్థూలంగా ప్రాణులు ఎలా పుడుతున్నారు? అన్నాద్ భవంతి భూతాని, అన్నం వల్లనే పుడుతున్నారు. తర్వాత అన్నం వల్లనే జీవిస్తున్నారు. అందుకే అన్నం బ్రహ్మేతి వ్యజానాతు, అన్నమే బ్రహ్మము అని ఏం చేశాడు ఈయన? తెలుసుకున్నాడు. ఎవరు? శిష్యుడు. అన్నమే బ్రహ్మం అంటే ఏ స్థాయిలో? మొదటి స్థాయిలో, భౌతిక స్థాయిలో చూసినప్పుడు ఈ భౌతికమైన పాంచభౌతికమైనటువంటి శరీరానికి ఆధారం ఏంటి? అన్నమయ కోశంలో ఉన్నాడు జీవుడు, భౌతిక స్థాయిలో ఉన్నాడు, ప్రపంచంతో సంబంధం పెట్టుకొని వ్యవహారం చేస్తున్నాడు. సో అలాంటి వాడికి ఏంటి బ్రహ్మం అంటే? అన్నం. అందుకని జీవుళ్ళు ఎలా పుడుతున్నారు మరి చెప్పండి? మనకు తెలుసు ఎలా పుడుతున్నారు. తల్లి తీసుకున్న ఆహారం, తండ్రి తీసుకున్న ఇవన్నీ తెలుసు అందరికీ కదా. ఆహార సారం ఏమైపోయింది? అదేమిటో ఏమంటారు, వీర్యమయ్యి అది స్త్రీ గర్భంలోకి వెళ్ళిపోయి స్త్రీ మళ్ళీ పోషించి కదా శిశువై పుడుతున్నాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? అన్నమయ కోశంలోనే జరుగుతుంది, అన్నం ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈ స్థాయిలో ఉన్నవాడికి బ్రహ్మం అంటే ఏంటి? ఇప్పుడు అన్నం. అందుకే మన పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారనరా. ఊరిక నోట్లో వేసుకున్న కాకార నవ్వులుతున్నాం కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. అవునా? మనని నిలుపుతోంది, మన శరీరాల్ని నిలుపుతోంది. అది లేకపోతే లేదు, పోషణ లేదుగా. గాలి పీల్చుకొని ఎంతకాలం బతుకుతారు? నీళ్లు తాగి ఎంతకాలం బతుకుతారు? ఉండాలా అక్కర్లేదా? కాబట్టి అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. ఎలా తెలుసుకున్నాడు ఈ సత్యాన్ని? కృషి చేసి తపస్సు ద్వారా తెలుసుకున్నాడు. తపస్సు ద్వారా తెలుసుకున్నాడు. తర్వాత అన్నాధి ఏవా ఖలు ఇమాని భూతాని జాయంతే. ఎందుకని? అన్నం వల్లనే ఈ జీవుళ్ళు పుడుతున్నారు కదా. అన్నం లేకపోతే జీవుళ్ళు పుట్టేదేముంది? పుట్టలేరు కదా. రెండు అన్నేన జాతాని జీవంతి. జాతాని పుట్టిన జీవుళ్ళు అన్నేన జీవంతి, అన్నం వల్లనే జీవిస్తున్నారు. ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు గంట కట్టకపోతే మనకి తెలుస్తుంది.
అవునా? పుట్టిన వాళ్ళు అన్నం వల్లనే జీవిస్తున్నారు. తర్వాత అన్నం ప్రయంతి అభిసంవిశంతి. ప్రయంతి ఇక్కడ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి పోతారండి మళ్ళీ? ఎక్కడికి పోతారు? పంచభౌతికమైనటువంటి శరీరం దీంట్లోనే కలిసిపోతుంది. అవునా? ఇంతవరకు తద్విజ్ఞాయ తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏం చేశాడు? పునః పితరం వరుణం ఉపససార. మళ్ళీ గురువు గారి దగ్గరకు వచ్చాడు. అందుపోయి అందరికి బోధ చేయడం మొదలు పెట్టలే, పుస్తకాలు రాయలే. ఇంత మటుకు తెలుసుకొని ఏం చేశాడు? మళ్ళీ గురువు గారి దగ్గరకు వచ్చి చెప్పాడు. అప్పుడు కూడా ఏం చెప్పాడు? ఏమడిగాడు? అదేహి భగవో బ్రహ్మేతి, అంటే బ్రహ్మాండం గురించి చెప్పండి అని అడిగాడు. విచిత్రం అదే, బ్రహ్మముని గురించి తెలపండి అని మళ్ళీ అడిగాడు ప్రశ్న. అంటే తను ఇంత మటుకు తెలుసుకున్నాడు, ఇది అవునో కాదో, అసలు బ్రహ్మం ఏంటో తెలియదు కదా, చెప్పండి అని అడిగితే అప్పుడు గురువు గారు మళ్ళీ ఇంకో మాట చెప్పాడు. ఏం మాట చెప్పారు? తపో బ్రహ్మేతి, తపస్సే బ్రహ్మము, తపస్సు ద్వారా బ్రహ్మముని తెలుసుకో.